ఒరిజినల్‌లో 2 వచ్చినాయి. ఇంకా వేస్ట్ కూడా ఒకటి వచ్చేసింది. కొంచెం చివర అనేది సైడ్ జాయింట్స్‌కెళ్ళి కొంచెం పోయింది. అది కూడా సెట్ అయిపోతది అనేసి నేను ఇక్కడ పెట్టేశాను. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని క్రాస్ పట్టీ అనేది ఉక్స్ పట్టీకెళ్ళి, కాజా పట్టీకెళ్ళి ఎదురెదురుగా ఉండాలండి. లేకపోతే 2 ఒక పక్కకే వచ్చేస్తాయి. చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒక పక్కన వచ్చేసి 3.5 పెడతాం, పక్కన వచ్చేసి 3 పెడతాం మనం ఆది బ్లౌజ్‌ని పట్టించి. అందుకని 2 ఒక పక్క రాకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడైతే ముక్కు తిప్పుకొని ఇట్లాగా క్రింద కూడా ఒక కుట్టు అనేది వేసేసాను. తర్వాత రెండోది కూడా ఇక్కడ కుట్టు వేసేస్తున్నాను. చూడండి, వేస్ట్ ఉన్నది మొత్తం కుట్టిన తర్వాత వేస్ట్ ఉన్నది మొత్తం ఒక పాయింట్ ఉంచుకొని వేస్ట్ కట్ చేసేయండి. ఎందుకంటే మనం ఒరిజినల్ క్లాత్ మీద వేస్ట్ క్లాత్లు కూడా పెట్టాం కదా, ఆ ఖర్చు అనేది కట్ చేశాను అనమాట. తర్వాత ఇలా అనేసుకొని గోరుతో ఒకసారి నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై వైపున టాప్లో స్టిచ్ వేయాలి. ఇక్కడ ఇలా ఒక పాదం ఖర్చు పెట్టుకొని ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసేయాలి. వేస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ మన ఒరిజినల్ క్లాత్తో సరిపడా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇదొక టైపు క్రాస్ పట్టీ వేయటండి. ఇంకా 2-3 రకాలు ఉంటాయి. చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు. ఇదొక టైపు. తర్వాత ఫ్రంట్ పట్టీకి ఇలా ఎదురు పెట్టేసుకొని పై వైపు తిప్పుకోవాలి. పై వైపు తిప్పేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి కొంచెం ఒక పాదం ఇంచు ఖర్చు పెట్టేసుకొని కొంచెం ఇలా కుట్టుకుంటూ రావాలి. మెయిన్ డాట్ అనేది తప్పించి